and Cooperation Marketing Department 1. Delhi. Arumuru. Vara. వ్యవసాయ మార్కెట్ కమిటీ. అలంపూరు. పాలకవర్గ అధ్యక్షులుగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనల ప్రకారము రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అలంపూరు యొక్క అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థాంక్యూ సార్. చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది మన జిల్లాకి. సో చాలా వరకు అగ్రికల్చర్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసినాము. సార్ దాని గురించి మాట్లాడతాను. నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు సెలెక్ట్ అయిన చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. GORTC number 653. Agriculture and Cooperation Marketing Department 1. Delhi. Arumuru. Vara. వ్యవసాయ మార్కెట్ కమిటీ. అలంపూరు. పాలకవర్గ అధ్యక్షులుగా నియమింపబడినాను. నేను నా పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ చట్టము మరియు నిబంధనల ప్రకారము రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ అలంపూరు యొక్క అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. థాంక్యూ సార్. చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ ప్రజలందరికీ నమస్కారం. సో ఈరోజు మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది మన జిల్లాకి. సో చాలా వరకు అగ్రికల్చర్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేసినాము. సార్ దాని గురించి మాట్లాడతాను. నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఈరోజు సెలెక్ట్ అయిన చైర్మన్ వైస్ చైర్మన్ మెంబర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ చేయాలనే ఆలోచనతోటి ఈనాడు ఉన్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్రం సాధించుకున్నాం. ఈనాడు రాష్ట్రంలో ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలి, రైతుల కష్టాలు తీర్చాలనే తపనతో పనిచేసినటువంటి ఈ ప్రభుత్వంలో మనందరి అదృష్టం, రైతుల అదృష్టం సుదీర్ఘ ఆలోచనతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. రెండవది, ఈ రోజున అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి సాగునీటికి సంబంధించి తుమ్మిళ్ళ ఆనాడు సంపత్ గారు కోరిన ప్రకారము ఆనాడు నేను కూడా మంత్రి ఉన్న ఆనాడు దాని ఫౌండేషన్ వేసి ఒక స్థాయి తీసుకోవడం జరిగింది. అయితే దాని కింద నాకు తెలిసి 81,000 ఎకరాలు ఆడిస్తున్న వాళ్ళ మరి గొప్పగా పరిపాలన చేసిన చెప్పిన తర్వాత కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా ఈనాటికి కూడా ఆర్టీఎస్ కెనాల్ ఉన్నటువంటిది
20,000 ఎకరాలు కూడా సక్రమంగా నీరు వస్తలేదు. ఆనాడు రిజర్వాయర్ ప్రతిపాదించడం జరిగింది. రిజర్వ్ అంటే 80,000 ఎకరాలు అంటే సుమారుగా కనీసం 7 టీఎంసీ రిజర్వాయర్ కట్టాలి. ఇదే కరీంనగర్లో అదే కేసీఆర్ ఫామ్ దగ్గర మల్లన్న సాగర్ దగ్గర అనుకుంటా 50 టీఎం రిజర్వాయర్ కట్టింది. మరి ఇక్కడ కట్టకూడదు? ఎందుకంటే ఇది గొప్ప పరిపాలన చేసిన వ్యక్తి. మాటలు కోటలు తప్ప సమస్యలు మాత్రం పరిష్కార కార్యక్రమం జరగలేదు. అందుకే ఈనాడు ఈ సాగుకి సంబంధించి మనందరి అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టిన గడ్డ పాలమూరు జిల్లా సొంత గడ్డ. ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకున్నట్టుగా పాలమూరు జిల్లా అంటే ఒకనాడు వలసల బతుకులు, ఆకలి బతుకులు, ఆకలి. నా శాఖ పేరు కాదు, ప్రొహిబిషన్, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ, తర్వాత ఎక్సైజ్. అందరు ముందు ఇది మాట్లాడుతుంది, రాష్ట్రాన్ని పడుతుంది. అయితే దీని గురించి కూడా, ఎందుకంటే మా నియోజకవర్గ రైతులు కాబట్టి అందరికి పిల్లలు కాబట్టి కల్చరల్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటారు అందరూ? అంటే ఆట పాటల మంత్రి అనుకుంటారు కల్చర్ అంటే. కానీ కల్చర్ అంటే ఆట పాటలు కాదు, సంస్కృతి అంటే జీవన విధానం. అంటే ఈ జీవన విధానం అనేది అందరికీ వర్తిస్తుంది. నా శాఖ అన్ని శాఖలకు వర్తిస్తుంది, మీ వ్యవసాయ శాఖ కూడా ఆ శాఖ వర్తిస్తుంది. అంటే ఈ జీవన విధానం ధ్వంసమైంది కాబట్టి ఈనాడు చాలా సమస్యలకు మూల కారణం ఆ సంస్కృతి చిన్నాభిన్నమైంది. అందుకే మళ్ళొకసారి మనం అందరం కూడా ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ మాట మాట్లాడినా ఒక్కసారి మనల్ని ప్రశ్నించుకొని ఏది అవసరము, ఏది అనవసరము, ఏది కరెక్ట్, ఏది ప్రశ్నించుకొని ఆ ప్రకారం పోవాలి తప్ప ఒకరు చూసి ఒకరు ఇలా విద్య ఆరోగ్యం చూస్తే బాధ అనిపిస్తుంది. లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, పుస్తలు అమ్ముకున్నారు ప్రైవేట్ కార్పొరేషన్. ఒక గంట మనది కాదంటే నిండు నూరుల జీవితం మనది. 20 ఏళ్ళకు 30 ఏళ్ళకి హార్ట్ అటాక్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చదువుల పట్ల, వ్యవసాయంతో పాటుగా చదువుల పట్ల, ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి. పద్ధతులు పాటిస్తే తప్పకుండా మరి ఇలా అప్పుల పాలన కాకుండా ఎస్పీ శ్రీనివాసరావు గారికి, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి అల్లంపూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షులు దొడ్డప్ప గారికి, చాలా మార్కెట్ కమిటీలు ప్రమాణ స్వీకారం జరిగిన మీ సంపత్ గారి పిలుపు మేరకి అన్న మీరు రావాలి, నా ప్రమాణ స్వీకారం మా మార్కెట్ కమిటీ దొడ్డప్ప గారికి, కుమార్ గారికి అని చెప్పి మంత్రి గారిని నన్ను తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి పాల్గొనే అవకాశం కల్పించారు. సంపత్ గారు ఈ శాసనసభలో ఉన్నప్పుడు ఇందాక చెప్పినటువంటి తుమ్మిళ్ళ కోసం కానీ, లేదు ఆర్టీఎస్ కోసం కానీ, ఈ జిల్లా సమస్యల పట్ల, రాష్ట్ర సమస్యల పట్ల ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆయన బయటికి పంపించిన గుర్తుంది నాకు. అయినా సరే మీరు రావాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి అవకాశం కల్పించారు. తప్పకుండా ఆయన గారు చెప్పినటువంటి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం కావచ్చు, మల్లమ్మకుంట రిజర్వాయర్ కలెక్టర్ గారు కూడా దాని మీద అవగాహన ఉంది. మొన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి రివ్యూలో కూడా అత్యధిక ప్రాధాన్యతతో మొదటగా దానికి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మల్లమ్మకుంట రిజర్వాయర్ పూర్తయితే సుమారు అల్లంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కలెక్టర్ గారికి ఇందాక డిస్కషన్లో చెప్పాను, మీరు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఇరిగేషన్ కార్యక్రమాల్లో మనం అత్యధిక ప్రాధాన్యత తీసుకోవాలి. నాకు 30-40 ఏళ్ల క్రితమే ఈ జిల్లా ప్రాజెక్టులలో భాగస్వామ్యం చేసుకునే అవకాశం వచ్చింది. ఆనాడు జోరాల ప్రాజెక్టు నిర్మాణంలో కానీ, అదేవిధంగా నెట్టంపాడు కానీ, కలవకుర్తి కానీ, కోయల సాగర్ కానీ అన్ని ప్రాజెక్టుల యొక్క రూపకల్పనలో నేను ఆ రోజు మైన్ ఇరిగేషన్ మినిస్టర్గా వాటి యొక్క నిర్మాణానికి నాకు ఆ ప్రభుత్వాల్లో అవకాశం కల్పించాను.
ఆ ప్రాజెక్టులో చాలా వరకు పూర్తవుతున్నాయి, ఇంకా చివరి భాగాలు పూర్తి కావాలి, ఉంటుంది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని ఒక పక్క తుంగభద్ర, మధ్యలో కృష్ణమ్మ తల్లి పారాడుతున్నప్పుడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం పసిడి పంటలతో తొలతొగుద్ది. కష్టపడేటటువంటి రైతులు ఉన్నారు, బంగారం లాంటి భూములు ఉన్నాయి, అన్ని రకాల భూముల్లో అన్ని పంటలు పండించగలిగినటువంటి నా రైతన్నలకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏది కూడా పరిష్కారం చెప్పకుండా ఎలాంటించే అది నిలబెట్టడం కోసం మొన్న మొదటి విడతగా 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేశాం. ఇందాక కలెక్టర్ గారికి చెప్పాను, తెల్ల కార్డు లేకపోయినా ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ నిర్ధారణ చేసి ఇంకా 3 లక్షల మంది చిల్లగా ఈ రాష్ట్రంలో తెల్ల కార్డు లేని రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు ఈ నెలలో వాళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మొన్న మనకు అకాల వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి. మా జిల్లాలో ఖమ్మం, సూర్యాపేట, మహాబాద్ అనేక జిల్లాల్లో పంట నష్టం బాగా జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా అధిక వర్షాలు ఉన్న కళల్లో నష్టం జరిగింది. ఇటువంటి అకాల వర్షాలు వచ్చినప్పుడు కానీ లేదు ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతు నష్టపోతే ఆ పంటకి బీమా కట్టాలి తప్పకుండా అన్న. ఎన్ని కోట్లైనా సరే ప్రతి ఎకరానికి రైతుల యొక్క ప్రీమియం కూడా ప్రభుత్వమే భరాయించి పంట నష్టపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ గారి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆయన మమ్మల్ని ఆదేశించాడు. తప్పకుండా ఈ వచ్చే నెలలో దానికి టెండర్లు పిలుస్తున్నాం. మీకు ఎకరం ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, అరెకరం ఉన్నా మీ పంటకి మేమే ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పంట ఏ కారణంతో నష్టపోయినా, మీరు అనుకున్న దిగుబడి రాకపోయినా మీకు ఆ నష్టపరిహారం వచ్చేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రకంగా రైతుకు వచ్చేటటువంటి ప్రతి సమస్య కలెక్టర్ గారు ఇందాక చెప్పారు. మా యొక్క పత్తిత్తనం ఈ యొక్క దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు కూడా బ్రాండ్ అయినటువంటి మా గద్వాల విత్తనం మాకు పెద్ద డిమాండ్ ఉంది సార్. ఇక్కడ కొన్ని కంపెనీల వల్ల, కొంతమంది ఆర్గనైజర్ల వల్ల మా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. తప్పకుండా జూపల్లి గారు మేము కూర్చొని గద్వాలకు సంబంధించినటువంటి పత్తి రైతులు ఎవరికి మోసపోకుండా ఉండేటటువంటి కార్యక్రమం తప్పకుండా ముఖ్యమంత్రి గారి ద్వారా తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇందాక ఐజాక్ ద్వారానే ఐజాక్ కూడా ఒక ప్రత్యేక మార్కెట్ కమిటీ ఏర్పాటు చేస్తాను. తప్పకుండా ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి